నా పేరు కావ్య వాన్పల్లి. వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. ఐశ్వర్య రజనీకాంత్ ఈ పేరు వినగానే అందరికీ టక్కున రజనీకాంత్ పెద్ద కూతురు అనే సంగతి గుర్తుకు వస్తుంది. ఐశ్వర్య కోలీవుడ్ లో డైరెక్టర్ గా రాణిస్తోంది. ఈమె ధనుష్ మరియు శృతి హాసన్ హీరోయిన్ గా వచ్చిన 3 అనే సినిమాకి దర్శకురాలిగా పనిచేసింది. ఇక అప్పుడప్పుడు నేపథ్య గాయకురాలిగా కూడా ఐశ్వర్య చేస్తోంది. అయితే అలాంటి ఐశ్వర్య తనకంటే చిన్న వయసు వాడైన హీరో ధనుష్ ని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి పెళ్లి 2004లో జరిగింది. వీరికి యాత్ర, లింగ అనే 2 కుమారులు కూడా ఉన్నారు. కానీ గత ఏడాది వీరిద్దరు విభేదాల కారణంగా విడాకులు తీసుకుని తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే ధనుష్ ని ఐశ్వర్య పెళ్లి చేసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అదేంటంటే ఐశ్వర్య ధనుష్ ని పెళ్లి చేసుకునే కంటే ముందే అప్పటి స్టార్ హీరోయిన్ శింబుతో లవ్ ట్రాక్ నడిపించింది. కానీ వీరి ప్రేమలో ఎక్కువగా గొడవలు రావడంతో ఎలాగైనా తన ప్రేమించి మోసం చేసిన శింబుపై పగ తీర్చుకోవాలి అనుకున్న ఐశ్వర్య అప్పటికి కోలీవుడ్ లో శింబుకి పోటీగా సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదిగిన ధనుష్ పై ప్రేమను పెంచుకొని అతన్ని పెళ్లి చేసుకుంటాను అని ఏకంగా తన తండ్రి రజనీకాంత్ కి చెప్పిందట. అయితే ఈ పెళ్లికి రజనీకాంత్ కూడా ఓకే చెప్పడంతో ధనుష్ ఐశ్వర్యల పెళ్లి ఘనంగా జరిగింది. కానీ వీరి పెళ్లి జరిగిన సమయంలో ఐశ్వర్య శింబుపై పగ తీర్చుకోవడం కోసమే ధనుష్ ని పెళ్లి చేసుకుంది అంటూ ప్రచారం జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ.